హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీస్. అందరికి చాలా ఇష్టమైన స్నాక్ అండ్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తినే స్నాక్ ఐటమ్ ఏంటంటే పానీపూరి. సో నేనైతే రోడ్ సైడ్ పానీపూరి అయితే పిల్లలకు అస్సలే పెట్టను. అందుకే హెల్దీగా ఇంట్లో పానీపూరి ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే పానీపూరిలోకి కర్రీ అయితే చేసుకోవాలి కదా. సో దానికోసం అయితే తీసుకొచ్చుకొని ఎండు బఠానీలు అయితే నానబెట్టుకోండి. వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేయండి. అలా అయితే మంచిగా ఉడికిపోతాయి. అండ్ 3 to 4 పొటాటోస్ అయితే తీసుకోండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టండి. ఇంకా బాగా ఉడికిపోతాయి. తర్వాత సైడ్కి పెట్టుకోండి. అవి చల్లారేంత వరకు మీరైతే పూరీలు ఇలా ఫ్రై చేసుకోండి. ఓన్లీ ఈ పూరీస్ ఒక్కటే అండి నేనైతే బయట తీసుకొచ్చాను. ఈ పూరీస్ అయితే మనము ఇన్స్టెంట్గా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి టోటల్గా సెమోలినా అండ్ సూజీ రవ్వతో చేసినవండి. అందుకే చాలా బాగా పొంగుతున్నాయి. అండ్ ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ లెంతీ ప్రాసెస్. అండ్ పూరీస్ కూడా సరిగా పొంగవని నేనైతే ఇలా బయట తెచ్చుకున్నాను. ఓన్లీ పూరీ ఎట్ టైం అయితే చాలా వేయకుండా ఒక 2 to 3 అయితే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అప్పుడే చాలా బాగా పొంగుతాయి. టోటల్గా నేను వచ్చేసి ఒక 15 రూపీస్ పూరీస్ అండి. ఇవి అంతే, చాలా అయిపోయాయి. ఇంకా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవి చూసేసరికి. బట్ ఇంకా వెయిట్ చేయాలి కదా. దాంట్లోకి అయితే కర్రీ అండ్ రసం ప్రిపేర్ చేయడానికి అయితే మా ఆద్య ఐరా ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. అండ్ సో ఇప్పుడు వచ్చేసి ఇంకా రసం ప్రిపరేషన్. దానికోసం అయితే నేను 10 రూపీస్ పుదీనా, 10 రూపీస్ కొత్తిమీర తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకొని అయితే ఇలా తెంపుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ అందులోకి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి, ఒక పచ్చిమిర్చి, ఇంకా కొన్ని ధనియాలు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్, చిన్నగా కనిపిస్తుంది కదా. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు బయట వచ్చే టేస్ట్ వస్తుంది. అండ్ ఆ సాల్ట్ వల్ల కూడా మనకు హెల్త్కి ఏం ప్రాబ్లం అవ్వదు. ఓకే అండి, ఇంకా ఇలా అయితే టోటల్గా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇష్టమైతే ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుకోండి. బట్ మాకు ఆల్రెడీ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే బ్లాక్ సాల్ట్ పులుపు ఉంటుంది కదా. మేమైతే నిమ్మకాయని ఇంకా అవాయిడ్ చేసాము. ఇలా పానీ కోసం అయితే మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఒక్కటే మిర్చి వేసుకోవాలి, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి. సో ఇది వచ్చేసి పేస్ట్ ఇలా అయిపోతుంది థిక్గా. అండ్ దీంట్లో మనం చాలా వాటర్ పడతాయి. ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని, అండ్ ఈ బాద్షా చాట్ మసాలా ఇది మీ చాయిస్ అండి. నేనైతే ఓన్లీ బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ కర్రీలో అయితే బాద్షా మసాలా అయితే వేసాను. ఇంకా హోమ్ మేడ్ పానీపూరిలో ఇవైతే కంపల్సరీ అండి. వీటితో అయితే టేస్ట్ మనకి బాగా వస్తుంది బయట వాటిలాగానే. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. తర్వాత అయితే ఒక పెద్ద స్ట్రైనర్ తీసుకొని అయితే తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా పొటాటో అండ్ బఠానీలు, ఇవన్నీ మ్యాష్ చేసుకోండి స్మూత్గా. ఇంకా వాళ్ళకైతే టైం పాస్ అవుతుందని అయితే నేను ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అండ్ వాళ్ళకి మెయిన్గా ఇలాంటి యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. సో నేనైతే ఎంగేజ్ చేస్తాను పిల్లల్ని ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేసినప్పుడు అయితే. ఇంకా వాళ్ళైతే బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా కర్రీ వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకోండి. అండ్ పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్నాం కదా, అది మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ బాద్షా మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి దీంట్లో కరివేపాకు పొడి కూడా కొంచెం యాడ్ చేశాను, హెల్త్కి మంచిది కదా అని అయితే. ఇలా లైట్గా చేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటే పిల్లలు తినరు కదా. సో వాళ్ళకు ఇష్టమైనట్టుగా కొంచెం లూజ్గా చేసుకోండి. చూడండి ఎలా అయిపోయిందో, లాస్ట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా దాంట్లోకి అయితే గ్రేటెడ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ కూడా తీసుకోండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ ఇలా లుక్ అయితే ఇంకా పిల్లల ముందు పెడితే అంతే, ఇంకా లాగించేస్తారు ఫుల్ హ్యాపీగా. సో అందుకే నేనైతే తమ్నెల్లో పెట్టాను పానీపూరి చాలా హెల్దీ అని, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నాం కదా. దీంట్లో పానీలో అయితే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి. అండ్ పిల్లలకు వచ్చేసి చాలా హెల్దీ అండి. ఈ వాటర్ కూడా వాళ్ళు ఉట్టిగా తాగినా పర్లేదు, చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ పొటాటో, ఇవి బఠానీ ఉంటాయి కదా, ఇవి కూడా చాలా హెల్త్కి మంచిది. సో అందుకే అండి ఇంకా పానీపూరి మీరు కూడా ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆద్య ఐరా.